ఇప్పుడు మిత్రమండలికి మీకు ఏమి నచ్చలేదు మొత్తం కనుక్కొని పెట్టుకున్న. ఫోర్స్డ్ కామెడీ అన్నారు, ఇది ఎక్కడ ఫోర్స్ వచ్చిందో అవన్నీ తెలుసుకుంటున్నా. ఇప్పుడు తొందరలో ఓటీటీలో రాబోతుంది, ఇంకా ఎక్కువ ఫీడ్బ్యాక్ రాబోతుంది. ఆ సినిమా చివరి వరకు ఎందుకు కూర్చున్నాను తెలుసా? అసలు సత్య క్యారెక్టర్ ఏంటి అది హైలైట్. అంటే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ హైలీ క్రియేటివ్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో. అవి కొంచెం సినిమా బెటర్ గా ఉండుంటే అవి హైలైట్ అయ్యిండే. సార్ ఉన్నాయి సార్, లైక్ కంప్లీట్ వుడీ అలెన్ స్టైల్. ఎస్ సార్, ఫోర్త్ వాల్ బ్రేకింగ్ ఇవి చాలా అనుకున్నాం సార్ యాక్చువల్లీ. అంటే కొంతమంది ఏమన్నారంటే దాన్ని కొంతమంది తిట్టారు, ఎంత అబ్బా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ డైరెక్టర్ లాస్ట్కి వచ్చింది ఇట్లా కూడా అన్నారు. బట్ ద ఐడియా వాస్ టు బ్రేక్ ద ఫోర్త్ వాల్, అండర్స్టాండ్ యూనో ద కామెడీ ఇన్ అ డిఫరెంట్ వే. ట్రై చేసినాం సార్, అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినాం కాబట్టే మీకు ఇప్పుడు మీలాగా కొంచెం ఎక్స్ట్రీమ్ రిజల్ట్ వచ్చింది. బట్ నేను చేయలేదు అనుకోండి, నేను ఎప్పుడు చేయని వాళ్ళనే ఉండిపోతాను నేను. బట్ నేను ఆర్టిస్ట్గా ఇప్పుడు ఐ వాంట్ టు, ఇఫ్ ఐ డోంట్ ట్రై డూయింగ్ సంథింగ్, ఇప్పుడు ఇంకా నేను మీకేం వాల్యూ ఇస్తున్నాను సార్? నేను ఇప్పుడు ఐ లవ్ మై ఆడియన్స్ అన్నా అనుకో, నేను మీకు వాల్యూ ఇవ్వాలి కదా. సో అట్లాంటి ఆ వాల్యూ నేను కోరుకుంటా. సో ఐ వాంట్ క్రిటిక్ సార్, ఐ డోంట్ వాంట్ హేట్. సో ఐ వాంట్, ప్లీజ్ టెల్ మీ లైక్ ఇక్కడ పోయిందిరా నీకు, నువ్వు క్యారెక్టర్ పెద్దగా చేయాలంటే ఐ విల్ లర్న్ అండ్ ఐఎమ్ ఓపెన్ అండ్ విల్లింగ్ టు లర్న్, అదర్వైజ్ వేర్ ఇస్ గ్రోత్. ఇదేదో నేనేదో ఇప్పుడు ఎంత సార్, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి దగ్గర గోడ కడుతుండే ఒక ఆయన, ఆ టాపి మేస్త్రి కూడా ఇంత ఎత్తులో ఈ గోడ కట్టాలంటే నేను పాత గోడ కాదు ఇది కొత్తగా వేరేలా కట్టాలి అని ఆయన కూడా అనుకుంటాడు కదా. అంత పని నుంచి ఇంత పని దాకా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అనే ఉంటుంది నాకు కూడా, అండ్ నాకు కూడా నేర్చుకోవాలనే ఉంటుంది. సో ఇట్ ఈస్ బేర్ మినిమమ్ సార్ దట్ ఐ హ్యావ్ టు ఆఫర్ వాల్యూ టు మై ఆడియన్స్ అండ్ ఐ వాంట్ టు బిల్డ్ అ కంటిన్యూస్ మొమెంటమ్ ఆఫ్ ట్రస్ట్. సో దట్ సరేలే వాడు అక్కడ మిస్ అయితే కనీసం ఓటీటీలోనే చూస్తాను అనుకోవాలి కదా సార్ వాడు.